బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకి బిగ్ షాక్. ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్గా తనని తొలగించారు. సభలో పార్టీకి కేటాయించిన సమయంలో ఇటు రాఘవ్ చద్దాను ప్రసంగించనివ్వద్దు అంటూ కోరినట్లు సమాచారం. చద్దా స్థానంలో ఇటు పంజాబ్కి చెందిన ఎంపీ అశోక్ మిత్తల్ పేరు ప్రస్తుతానికి పార్టీ చేర్చింది. రాఘవ్ చద్దాను ఇటు తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజా సమస్యలను ఇటు సభలో తనదైన శైలిలో ప్రస్తావించడం రాఘవ్ చద్దా స్టైల్. పార్టీ ఇంటర్నల్గా ఇటు అంతర్గత విభేదాలే కారణమంటూ ఇటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తే 2012లో ఇటు ఆప్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా రాఘవ్ చద్దా ఇటు పార్టీ కోసమే పనిచేశాడు. మొదటగా ఇటు ఢిల్లీలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన రాఘవ్ చద్దా దాని తర్వాత ఇటు రాజ్యసభకి పార్టీ పంపించడం, మరి ముఖ్యంగా ఇటు కేజ్రీవాల్కి ఒక క్లోజ్ అసోసియేట్ అంటూ కూడా ఇటు రాఘవ్ చద్దా అని చెప్పుకోవచ్చు. కానీ ఇటు రాఘవ్ చద్దా ఇటు కేజ్రీవాల్ అలాగే ఇటు సిసోడియా అలాగే పార్టీకి సంబంధించిన మిగతా వ్యక్తులకు లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ళందరినీ కూడా విడుదల చేసిన తర్వాత వాళ్ళ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో పార్టీకి సంబంధించి మీటింగ్స్లో కూడా రాఘవ్ చద్దా అటెండ్ అవ్వట్లేదు. ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా కొంత విభేదాలు వచ్చాయనుకోవాలా. ఇటు రాఘవ్ చద్దాని ప్రస్తుతానికి రాజ్యసభ డిప్యూటీ లీడర్గా తొలగించారు. కానీ ఇప్పటికీ తను పంజాబ్కి సంబంధించి పార్టీకి కో ఇన్ఛార్జ్గా తను వర్క్ చేస్తున్నాడు. 37 సంవత్సరాల ఎంపీ ఇటు కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీ ఆఫీస్ జంతర్ మంతర్ దగ్గర జరిగిన జన్ సభలో కూడా ఇటు తను పార్టిసిపేట్ చేయలేదు. అక్కడ కేజ్రీవాల్, మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం, ఆ మీటింగ్లో కేజ్రీవాల్ ఇటు బీజేపీని ఉద్దేశించి బీజేపీని టార్గెట్ చేస్తూ చాలా ఫెరోషియస్గా స్పీచెస్ ఇచ్చాడు. ఇలాంటి యాక్టివిటీస్లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? అలాగే ఇటు ఆప్ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల నుంచి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. వీళ్ళు జైలు నుంచి విడుదలైపోయిన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్ వాళ్ళ గురించి ఇటు కేజ్రీవాల్ గురించి ఇటు సిసోడియా గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. సో మొత్తం మీద ఇటు ఆప్ పార్టీలో ప్రస్తుతానికి విభేదాలు బగ్గుమంటున్నాయా అంటూ ఇటు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అతను ఇటు రాజ్యసభ కంటే ముందు ఇటు ఢిల్లీలో ఎమ్మెల్యేగా వర్క్ చేశాడు. దాని తర్వాత యంగెస్ట్ మెంబర్ ఆఫ్ అప్పర్ హౌస్, రాజ్యసభలో యంగెస్ట్ మెంబర్గా ఇటు రాజ్యసభ జాయిన్ అయ్యాడు. ఎట్ ద సేమ్ టైం ఇటు ఢిల్లీకి సంబంధించిన వాటర్ బోర్డ్, జల్ బోర్డులో కూడా వైస్ చైర్మన్గా బాధ్యతలను నిర్వహించాడు. మరో పక్కన పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్కి కూడా ఒక అడ్వైజర్గా ప్రస్తుతానికి ఇంకా ఒక అడ్వైజర్గానే ఉన్నాడు. చద్దా మరో పక్కన పంజాబ్లోని ఆప్ పార్టీకి ఒక కో ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాడు. ఇది ఫస్ట్ టైం కాదు ఇటు చద్దా ఇలాంటి ఒక విమర్శలని ఎదుర్కోవడం. ఇటు కొంత పార్టీ నుంచి తనని పక్కన పెట్టినట్టు ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. కానీ కేజ్రీవాల్ ఇటు లిక్కర్ స్కామ్ కేసులో 2024 లోక్సభ ఎలక్షన్ సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, చద్దాని కొంత పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఒక స్టెప్ ముందుకు వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఇటు రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా తన పోస్టుని తొలగిస్తూ ఎట్ ద సేమ్ టైం రాజ్యసభలో ఇటు తను మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దంటూ ఆప్ పార్టీ మరి ఇంత సీరియస్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? రాఘవ్ చద్దా పార్టీని వీడబోతున్నాడా? అలాగే తను మాట్లాడే ఆప్షన్ కూడా ఇవ్వకూడదు అంటూ ఇటు పంజాబ్ నుంచి ఒక ఎంపీ అశోక్ మిత్తల్, ఆ ఎంపీకి ఇటు డిప్యూటీ లీడర్, రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా తనకి ఆ పదవిని ఇస్తూ ఎట్ ద సేమ్ టైం తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దంటున్నారు. 2012 నుంచి పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటు రాఘవ్ చద్దా పార్టీతోనే వర్క్ చేశాడు. మరి అలాంటి చద్దాని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి పొలిటికల్ అనలిస్టులు ఇటు చద్దా పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా అని గుసగుసలాడుతున్నారు. ఒకసారి రాఘవ్ చద్దా ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఆప్ లీడర్షిప్ హ్యాస్ సెంట్ ఏ ఫార్మల్ రిటర్న్ కమ్యూనికేషన్ టు ద రాజ్యసభ సెక్రటేరియట్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఫైనలైజ్ దిస్ లీడర్షిప్ చేంజ్. సో ఆప్ లీడర్షిప్ ఇటు రాజ్యసభ సెక్రటేరియట్కి ఒక లెటర్ని రాశారు. ఆ లెటర్లో చాలా క్లియర్గా ఇటు రాఘవ్ చద్దాని డిప్యూటీ లీడర్గా తన పోస్టుని తొలగిస్తూ
అశోక్ మిత్తల్ని ఆ పోస్ట్లో పెడుతూ, అలాగే ఇటు రాఘవ్ చెద్దా ఆప్కి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన కోటా ఏదైతే మాట్లాడడానికి ఒక కోటా ఏదైతే ఉందో అప్పర్ హౌస్లో, ఆ కోటాలో కూడా తనకి ఆ అవకాశం ఇవ్వకూడదు అని కూడా చెప్పుకోవచ్చు. సెక్రటేరియట్ నాట్ టు అలాట్ ఎనీ స్పీకింగ్ టైమ్ టు చెద్దా. ఎట్ ద సేమ్ టైం ఇటు అశోక్ మిత్తల్ ఆప్ ఎంపీ పంజాబ్ నుంచి అతన్ని డిప్యూటీ లీడర్గా రాజ్యసభకి ఇటు చెద్దాని రీప్లేస్ చేస్తూ పంపిస్తున్నారు. మరొక పక్కన ఇటు రాఘవ్ చెద్దా గతంలో మనం చూస్తే కనుక ఒక స్టార్ క్యాంపెయినర్గా ఇటు ఆప్ పార్టీకి సంబంధించి ఆఫీషియల్గానే ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేసేవాడు. తనని కూడా ఒక వారం క్రితమే ఇటు స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ నుంచి కూడా పదవి నుంచి కూడా తొలగించేశారు. ఖచ్చితంగా ఇటు ఒక స్టార్ క్యాంపెయినర్ పోస్ట్ నుంచి తొలగించడం, ఇటు అప్పర్ హౌస్లో డిప్యూటీ లీడర్గా పోస్ట్ నుంచి తొలగించడం, దాని తర్వాత ఇప్పుడు మీటింగ్స్లో కూడా తను పార్టిసిపేట్ చేయట్లేదు. మరి బీజేపీ కానీ ఇతర పార్టీలో ఏమైనా చెద్దా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? అందుకే తనని కొంత దూరం పెడుతున్నారా? ఒకప్పుడు కేజ్రీవాల్కి దగ్గరగా ఒక క్లోజ్డ్ అసోసియేట్, అందులో ముఖ్యమైన పోస్టులు ముఖ్యమైన కమిటీస్లో కూడా మెంబర్గా పనిచేస్తాడు చెద్దా అని చెప్పుకోవచ్చు. చెద్దా ఇప్పుడు ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన ఎలాంటి పార్టీ ఈవెంట్స్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్సెస్ అయినా, ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన రీసెంట్ జంతర్ మందర్ దగ్గర జన్ సభకి సంబంధించిన ఆ గ్యాదరింగ్ కూడా మనం చూస్తున్నాం. ఆ స్టేజ్ పైన కూడా ఆ ఈవెంట్లో కూడా ఇటు చెద్దా పార్టిసిపేట్ చేయలేదు. చెద్దా ఇటు రాజ్యసభ